సంఖ్య మొత్తంలో హాజరై విజయవంతం చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున మరియు గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికి కూడా ఈ 5 సంవత్సరాలు మన సర్పంచ్ గారికి అందరు మీ సులాలు సూచనలు అందిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ, ఈ కార్యక్రమానికి మనం చాలా ప్లాన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనకు టైం ఇచ్చిండు. 9 గంటలకే వస్తా అని చెప్పి అనివార్య కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల రాలేకపోయిండ్రు. దానికి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ప్రధానంగా 2025-26 అంటే ఈ బడ్జెట్ లో, ఈ మార్చి లోపు మనకు 25-26 బడ్జెట్ లో మాకు కొన్ని నిత్యం అవసరం ఉన్నాయి సార్ అని చెప్తే, సరే నేను వచ్చినాక మాట్లాడతా అని చెప్పిండ్రు. రాలేకపోయిండ్రు. ఇది మనం ఈ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు కోరుతున్నాము. తీసుకుపోయి ఫస్ట్ గ్రామ పంచాయతీ యొక్క ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ చుట్టూ నిర్మాణం. రెండోది ఎంఓఎం అంటే మన ఊరు మనబడి ప్రోగ్రామ్ లో మనం ప్రైమరీ స్కూల్ నిర్మాణం చేసినాం. దానికి పిల్లలకు చాలా సార్లు యువకులు మన వాళ్ళు వాట్సాప్లలో అక్కడక్కడ చూసినాం. అక్కడ పేర్లు, పాములు స్కూల్ గదులకు వస్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఓఎం నిధులతోని నిర్మాణం చేసిన ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహారీ కూడా ఫస్ట్ ప్రియారిటీగా మంజూరు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాల్సింది. ఇంకోటి గ్రామ సమైక్య మహిళా సాధికారత బిల్డింగు ఇవ్వడానికి రెడీలు ఉన్నది. మహిళా సంఘాలందరూ కూడా వాళ్ళు సిఏ మన లత గారు, వీళ్ళు మన సునీత, వీళ్ళందరూ కూడా చాలా సార్లు మాకు బాబాయ్ స్థలం చూపించండి, అర్జెంట్ గా మేము బిల్డింగ్ ఏదో విధంగా చేద్దామని చెప్పి ఈ బిల్డింగ్ కూడా మనం స్థలం ఏర్పాటు చేసుకొని ఈ గ్రామ సమైక్య బిల్డింగ్ తప్పకుండా ఏర్పాటు చేసుకుందాం. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మంజూరు చేయించుకుందాం. ఇంకోటి ఫస్ట్ మళ్ళీ మెయిన్ గా మన పక్కన ఉన్నటువంటి కట్టుగూడెం పూర్తిగా ఆదివాసీలు, అక్కడ అంగన్వాడీ మనం ఈ మధ్యలో వాళ్ళ ప్రధానంగా కట్టుగూడెం నుంచి గోసంద్రం గుంట వరకు రోడ్డుకి ఇబ్బంది పడతారు. కనీసం 10 కిలోల మూట యూరియా కూడా వాళ్ళ చిలకల్లో తీసుకుపోయే పరిస్థితి లేదు. వారికి తప్పకుండా ఎమ్మెల్యే గారు రాగానే ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకొని చాలా మనం ఈ రోడ్డు శాంక్షన్ చేసుకొని వారికి తప్పకుండా ఈ బడ్జెట్ లో చేయాలనేది కృతనిశ్చయంతో ఉన్నాం. బలంగా ఇది చేయాలనే పట్టుదలతోని ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రధానంగా చేయించాల్సిన అవసరం ఉంది. ఇంకో పెనుగొండ వయా పెద్దమ్మకుంట వాచతండ పీడబ్ల్యూ రోడ్డు వరకు పెద్దమ్మకుంట నుంచి వాచతండ జనాలు కూడా బాగా ఇబ్బంది పడతారు. వాళ్ళు చాలా ఇబ్బంది. ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా ఈ రోడ్డు ఒకటి ఫార్మేషన్ ఇవ్వాలి. ఇంకోటి ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుండి ఓహెచ్ఎస్ఆర్ నుండి జగదాంపేట వరకు, గాడిపల్లి జగదాంపేట వరకు మనం బ్యాలెన్స్ వర్క్ ఉంది. సీసీ రోడ్డు వాళ్ళ కొత్తవాడ పోవడానికి బాగా ఇబ్బంది పడతారు. ఇది మనకు ఎన్ఆర్జీఎస్ ఏదో ఒక నిధుల నుంచి ఎమ్మెల్యే గారు ఇది పెట్టాలని చెప్పి ఇది మనం ప్రధానంగా ఇది కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవాలి. ఇంకోటి ఎస్కే రంజాన్ ఇంటి నుండి మల్లం లక్ష్మీ ఇంటి వరకు వర్షాకాలం మొత్తం నీళ్ళు ఆగుతాయి అని చెప్పి మనం ఈ మధ్యలో మనం ప్రచారానికి పోయిన సందర్భంలో కానీ అంతకుముందు కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ మొత్తం 1000 మీటర్ల వరకు మంజూరు చేయించుకుందాం. అవసరం ఉన్న కాడ కట్టుకుందాం. అందుకే ఫలానా కాంచి అని పెట్టకుండా ఇంటర్నల్ అని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకొని ఈ పనులు 2025-26 బడ్జెట్ లో మనం మంజూరు చేసుకోవడానికి తప్పకుండా ఎమ్మెల్యే గారికి సాయం తీసుకొని మంజూరు చేసి గ్రామాన్ని మంచి అభివృద్ధి ప్రదంలో నడుపుకుంటూ అందరం గ్రామస్తులు అందరం కూడా ఒకటే ఆలోచనతోని మంచి సలహాలు సూచనలతోని ఉపాధ్యాయులు మన ఇది ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా విద్య పట్ల మనకు ఈ 5 సంవత్సరాలు ఎలాంటి లోటుపాటు రాకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సర్పంచ్ అంటే ఏదో వచ్చినట్టు కాదు, ఆ చిన్న సమస్యలు ఉంటాయి. మేము గ్రామస్థాయి అధికారులు, ప్రధానంగా గ్రామస్థాయి అధికారులు దయచేసి చెప్తాను నేను, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సహకరించాలి. ఆ విధంగా సహకరించినప్పుడే అది మనం అభివృద్ధి భాగంగా ఉంటామనేది ఒకటి
అది గుర్తుంచుకొని గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధుల పట్ల నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలి. సిబ్బంది కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా టైం టు టైం మెయింటైన్ చేసి ఎక్కడ మనం ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి. పనులు కూడా అదే విధంగా చేయాలి. ఈ విధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మనస్ఫూర్తిగా మేము ఏమైతే అనుకున్నామో ఆ పనులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం కృషి చేస్తూ వారికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం.